హాయ్ ఫ్రెండ్స్, మీకు నా పూజ అయిపోయేసరికి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే ఇక మళ్ళొకసారి దీపావళి శుభాకాంక్షలు. అందరైతే మీరు బాంబులు కలిసే దగ్గర జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరైతే సెలబ్రేషన్ మంచిగా చేసుకోండి. ఇలా పూజ అయితే అయిపోయింది. ఇక వంట ఏమేమి చేశానో చూపెడతానండి. నేనైతే అటు పప్పు ఏంటి ఉడకబెట్టాను కదా, ఇక ఉడకబెట్టినాక ఇటు పూజ చేసుకుంటూ ఇటు పప్పుచారు చేస్తున్నా. ఈరోజు అయితే మళ్ళీ పప్పుచారు స్పెషల్. మీరేం కర్రీ చేసుకున్నారు? ఇక్కడ రైస్ కూడా పెట్టాను. రైస్ కూడా అవుతుంది. రైస్ పెట్టాను, పప్పుచారు చేశాను. మీకు పప్పుచారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇక స్పెషల్ ఏం లేదు, పప్పుచారు మాది స్పెషల్ ఈరోజు. దీంట్లకు పాపడాలు వేపుకుంటాను. ఇప్పుడు పాపడాలు అయితే వేపుతాను. పాప కోసం పాపడాలు పప్పుచారు వేపు మమ్మీ అన్నది వేపుతున్నాను. మీ పనులు ఎంతవరకు వచ్చినాయి, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇక్కడ అదైతే పొద్దుట నుండి పనే తీరుతాయి. ఏం పని అంటారు కదా ఇంట్లో. బాయ్, మరొక వీడియోలో కలుద్దాం.